తీసుకుంటే వాకింగ్ ట్రాక్స్ కానివ్వండి, పార్క్స్ కానీ అన్నీ చేయాల్సిన అవసరం ఉంది. సో ఒక పద్ధతి ప్రకారం మంగళగిరి డెవలప్ చేయాలనేది మా లక్ష్యం. రాబోయే రోజుల్లో ఎటు పక్కన ఎక్కువ గ్రోత్ వస్తుందో అది బేరీ చేసుకుని చేయాలనేది మా లక్ష్యం. నేను యువకుడిని, ఉత్సాహవంతుడిని. 2019లో ఓడిపోయాను. 5350 ఓట్లతో ఓడిపోయా. ఒకరోజు బాధపడ్డా, ఉంటుంది ఎవరికైనా బాధ, ఒకరోజు బాధపడ్డా. కానీ రెండో రోజు నుంచి పనులు చేస్తాం మొదలుపెట్టా. ఇక్కడ మీకు తెలుసో తెలీదో, మంగళగిరి ప్రజల కోసం 29 సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఈ రోజు తెలుగుదేశం పార్టీ చేస్తుంది. గవర్నమెంట్ కి మేము ఒక ప్యారలల్ గవర్నమెంట్ నడిపిస్తాం. నీళ్ళు లేకపోతే వాటర్ ట్యాంకర్ వస్తుంది. ఆరోగ్యంలో ఇబ్బంది ఉందంటే ఎన్టీఆర్ సంజీవిని క్లినిక్ పెట్టి అక్కడ ఎవరైనా నిరుపేద కుటుంబాలు వెళ్తే చికిత్స ఉచితంగా ఇస్తున్నాం, మందులు కూడా ఇస్తున్నాం. ఊర్లో పెళ్లి జరిగితే పెళ్లి కానుకిస్తాం. ఎవరన్నా చనిపోతే మట్టి ఖర్చులకి డబ్బులు ఇస్తున్నాం. పిల్లలు బాగా చదువుకున్నారు, కొంచెం ట్రైనింగ్ కావాలి, ఉద్యోగాల కంటే స్కిల్ అప్గ్రేడేషన్ చేస్తున్నాం. చేనేత సోదరులకి వీవర్ సాలా ఏర్పాటు చేశాం. నిరుపేద కుటుంబాన్ని పేదరికం నుంచి బయటికి తీసుకొచ్చడానికి తోపుడు బండ్లు, టిఫిన్ బండ్లు, ఇస్త్రీ పెట్లు కూడా ఇస్తున్నాం. మంగళవాళ్ళకి ఏకంగా కుర్చీలు ఇస్తున్నాం. ఆర్ఎంపీ డాక్టర్లకి కిట్లు ఇస్తున్నాం. ఇట్లా 29 కార్యక్రమాలు చేశాం. అంటే ప్రతిపక్షంలో ఉంటూ ఇంత సంక్షేమ అభివృద్ధి చేయగలిగినామంటే రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత మంగళగిరి ఎలా ఉంటుందో ఒక్కసారి మనందరినీ ఆలోచించమంటారు. ఇప్పుడు డబుల్ ఇంజిన్ ఉంది. వెంబసాని చంద్రశేఖర్ గారు నాకన్నా 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు పెద్దవారు. 2014లో ఆయన నర్సరావుపేట ఎంపీగా పోటీ చేయాలని వచ్చినప్పుడు కొన్ని కారణాల వల్ల టికెట్ రాలేదు. అయినా పర్వాలేదని ఆయన వెళ్ళి ఒక 5 కంపెనీలు స్థాపించి ఒక సక్సెస్ఫుల్ ఆంటర్‌ప్రెన్యూర్ అయ్యారు. తిరిగి వచ్చిన తర్వాత మళ్ళీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని ఆయన నన్ను కోరారు. ఆనాడే చెప్పారు, అన్న ఈ ఎండ ఎందుకు, ఈ దుమ్ము దుల్లి చవటం మీకు అవసరమా? ఇండైరెక్ట్ ఎన్నికలు వెళ్ళండి, మీకు మంచి భవిష్యత్తు ఉంటుందంటే లేదు, నేను డైరెక్ట్ ఎన్నికల్లో పోటీ చేస్తా, గుంటూరు ఎంపీగా పోటీ చేస్తాను, గుంటూరు పార్లమెంట్ రూపురేఖలు మార్చడానికి నేను వచ్చాను, నాకున్న ఆలోచనలన్నీ నేను ఇక్కడ అమలు చేస్తానని చెప్పారు. దాంట్లో భాగంగా మంగళగిరి పైన ప్రత్యేక శ్రద్ధ పెడతానని కూడా అన్నగా చెప్పారు. ఇద్దరం యువకులం, డబుల్ ఇంజన్, ఇద్దరం కలిసికట్టుగా మంగళగిరిని అభివృద్ధి చేస్తామని ఈ సభాముఖంగా మీ అందరికి నేను హామీ ఇస్తూ, అమ్మ 5350 ఓట్లతో ఓడిపోయా. దాని పక్కన ఒక 0 పెట్టండి. అంటే 53,500 ఓట్లలో నన్ను గెలిపించాలని, నమ్మి అన్నగారిని గెలిపించాలని సభాముఖంగా మిమ్మల్ని నేను కోరుతున్నాను. ఎందుకంటే గత 5 సంవత్సరాలు నేను అనేక అవమానాలు ఎదుర్కొన్నాను. నా వల్ల బాబు గారు కూడా అనేక అవమానాలు ఎదుర్కొన్నారు. శాసనసభ సాక్షిగా మా తల్లిని కూడా అవమానించారు. అదందరం చూసాం. అందుకే మిమ్మల్ని అందరం కోరుతున్నాం, 1 గంట ఆలస్యమైన లైన్లో నుంచోండి. వాళ్ళు ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టిన ఓర్పు సహనంతో ప్రతి ఓటు వేయాల్సిన అవసరం ఉంది. దయచేసి ఇది మీరు సీరియస్ గా తీసుకోమని మిమ్మల్ని కోరుతున్నారు. వాళ్ళు ఇబ్బంది పెడతారు, నాకు తెలుసు. గొడవలు సృష్టిస్తారు, నాకు తెలుసు. 2019లో కూడా చేశారు. ఆ ట్రాప్ లో మనం పడకూడదు. సో ఐదర్ అర్లీ మార్నింగ్ వెళ్దాం, లేదంటే లేట్ ఆఫ్టర్నూన్ వెళ్ళి ప్రతి ఓట్ వేసేలాగా మీరు చూసుకోండి. మీరు మీ ఓటు టైం టు టైం చెక్ చేయండి. ఎందుకంటే జగన్ మించిన దొంగలు లేరు. ఫస్ట్ ఆర్డర్ 420 జగన్. ఇది నేను చెప్తాను కాబట్టి ఆయనే చెప్పుకున్నాడు. ఎట్లా చెప్పాడు చెప్తాను. ఎఫిడవిట్ లో రాశాడు ఆయన పైన ఎన్ని 420 కేసులు ఉన్నాయి. ఆయన ఎఫిడవిట్ లో చూడండి. హాస్టల్ ఆయనకి అసలే అతి ధనిక సీఎం ఆయనే, కానీ హాస్టల్ కన్నా కేసులు ఎక్కువ ఉన్నాయి చూడండి. అందుకని 420 సొంత బాబాయ్ లేపేసి నిన్న మాపైన వేశారు. 5 సంవత్సరాల తర్వాత వాస్తవాలు బయటకు వచ్చింది. సో దయచేసి ఇది పరిగణనలో తీసుకోండి. ప్రతి వ్యక్తి ఓటేయాలా, చివరి ఓటు పడే వరకు అందరం కష్టపడాలి. అంతేకాకుండా మీ ఫోన్ లిస్ట్ లో ఉన్న మంగళగిరి నంబర్లు ఫోన్ చేయండి. చేసి ఎందుకు తెలుగుదేశం పార్టీని గెలిపించాలి ఇక్కడ అనేది పదే పదే చెప్పండి. అందరిలో చైతన్యం తీసుకురండి. 50 రోజులు, రోజుకి 10 ఫోన్లు చేస్తే 500 ఫోన్లు చేయొచ్చు. అంటే 500 కుటుంబాలు మీరు ప్రభావితం చేయగలుగుతారు.